హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎక్కడికో బ్యాగ్ వేసుకొని బయలుదేరిపోతుంది అనుకుంటున్నారు కదండి. అవునండి, సంక్రాంతి పండుగ షాపింగ్. పిల్లలు హాస్టల్ నుంచి వచ్చేసారు కదా, ఇంకా వాళ్ళని తీసుకొని వెళ్తే వాళ్ళకి కూడా బాగుంటుంది, ఈజీగా సెలక్షన్ అనేది జరుగుద్ది అని చెప్పేసి వాళ్ళని కూడా తీసుకొని సడన్గా బయలుదేరిపోయాము. సో మధ్యాహ్నం 2 o'clock వెళ్తే నైట్ 9 అయిపోయిందండి వచ్చేసరికి. సో ఇంకా మేమైతే ఎక్కువగా విజయనగరం వెళ్తుంటాము. శ్రీకాకుళంకి విజయనగరంకి చాలా వేరియేషన్ అండి రేట్స్ అయితే. అంటే 2000 సారీ దగ్గర కంపల్సరీగా 200 అయినా వేరియేషన్ ఉంటుంది. మేము చిన్నప్పటి నుంచి శ్రీకాకుళం ఒక్కోసారి వెళ్తుంటాము, విజయనగరం ఒక్కోసారి వెళ్తూ ఉంటాము. సో 1-2 సారీస్ కానీ లేదంటే హాస్పిటల్స్ ఇలాంటి వేలో వెళ్ళేటప్పుడు శ్రీకాకుళం షాపింగ్ చేసేస్తాము. ఇలా పండగలకి ఇలాంటప్పుడు ఎక్కువగా అయితే మాత్రం విజయనగరం వస్తుంటాము. విజయనగరంలో కాస్త క్వాలిటీ బాగుంటాయి. నెక్స్ట్ కాస్త వేరియేషన్ అనేది శ్రీకాకుళంకి డిఫరెంట్గా ఉంటుంది అనమాట, తక్కువ ఉంటుంది. సో విజయనగరం కోట దగ్గరికి వచ్చేసాము. నెక్స్ట్ పెద్ద చెరువని కోటని ఇవన్నీ దాటుకొని అమ్మవారి టెంపుల్ దాటుకొని మనం సిఎంఆర్కి అయితే వెళ్తాము. ఫస్ట్ సిఎంఆర్లో కాస్త రిలేటివ్స్ అంటే తెలిసిన వాళ్ళు ఉండడం వలన కొంచెం డిస్కౌంట్ అది ఉంటుందని చెప్పి అలా వెళ్తుంటాము. అందులో దొరకకపోతే అప్పుడు ట్రెండ్స్ అని, చెన్నై షాపింగ్ మాల్ అని, సౌత్ ఇండియా అని ఇలా వెళ్తూ ఉంటామండి. మా ఉత్తరాంధ్ర సైడ్ అయితే కంపల్సరిగా అసలు ఎన్నిసార్లు షాపింగ్ చేసినా ఎన్ని చీరలున్నా కంపల్సరిగా ఈ పెద్ద పండగకి అంటే సంక్రాంతి పండగకి మాత్రం ఇంటిళ్ళ పాది షాపింగ్ చేస్తారు. సో అవన్నీ కూడా పెద్దలకి చూపి తర్వాత ఆ బట్టలు వేసుకోవడం అనేది ఆనవాయితీ. సో అందుకనే ఖచ్చితంగా షాపింగ్ అయితే చేయాల్సిందే. అమ్మవారి టెంపుల్ దాటిపోయాం కదా, సిఎంఆర్కి వచ్చేసాము. సో ఒకటే హడావిడిగా ఉందండి, పండగ హడావిడి. అసలు ప్రతి బిజినెస్కి ఇప్పుడు సీజన్ అనమాట. మా ఏరియాలో ఏ షాప్ చూసినా సీజన్ అనమాట. అంటే ఇన్ కేస్ బజ్జీల షాప్ కూడా సీజనే. సో అంత బిజీగా ఉంటాయి షాప్స్ అన్నీ, చాలా రద్దీగా ఉంటాయి. రోడ్స్ అన్నీ కూడా క్రౌడీగా అనిపిస్తుంది. సో షాప్ లోపలికి వచ్చేసామండి. రొటీన్గా ఉప్పాడ సారీస్ చూపిస్తున్నారు. బట్ అన్నీ చాలా రోజుల నుంచి ఇవి వాడుతూ ఉన్నాం కదా, సేమ్ కలరు సేమ్ అంచుల్లో ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి బోర్ అనిపిస్తుందని ఇంకా వేరే మోడల్స్ ఏవైనా చూద్దాం అనిపిస్తుంది. సో అయినా ఏమో ఉప్పాడలో ఇంకా ఏమైనా డిఫరెంట్ వచ్చాయేమో అని చూస్తున్నాను అనమాట. ఏదైనా ఉప్పాడ క్వాలిటీ అంటే క్లాత్ కానీ అది డీసెంట్గా సూపర్గా ఉంటుందండి. అందుకే మా ఆడవాళ్ళు అయితే కంపల్సరిగా ప్రతి ఒక్కరి దగ్గర ఉప్పాడ పట్టు చీర ఉంటుంది, ఏదో ఒక్కటైనా ఉంటుంది అనమాట. అంత ఇదనమాట ఫేమస్. సో బాగుంటాయి. ఒక్కోసారి ఉప్పాడ కూడా వెళ్ళి తెచ్చుకోవచ్చండి. అయితే అప్పుడప్పుడు అంటే ఏదైనా పండగలకి ఏవైనా అంటే పెళ్ళిళ్ళకి పెట్టుబడులకి అలాంటప్పుడు ఉప్పాడ వెళ్ళి కూడా తెస్తూ ఉంటాము. సో రిలేటివ్స్ వెళ్తూ ఉంటారు. ఇవి శారీస్ అయితే అంటే ఫ్యాన్సీ వైపు చూస్తున్నానండి. ఇక్కడ కొంచెం ఈ పింక్ బాగుంది కానీ చాలా స్మూత్గా అనిపిస్తుంది క్లాత్. కొంచెం అంటే మేమైతే 3000లో చూద్దాం అనుకుంటున్నాను. 2500 నుంచి 3 వరకు చూడమని చెప్పాను. సో ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా చూపిస్తున్నారు. అయితే కొంచెం లేట్ అయిందేమో షాపింగ్కి రావడము. కలర్స్ అయితే మాత్రం మేము అనుకునే కలర్స్ లేవు. ఇందులో ఇంకా కలర్స్ చూపించండి అని అడిగాను. సో ఆ పింక్ అయితే మా దగ్గర ఉంది. సో అందుకని అయితే నేను ఈరోజు మా ఆడపడిచుకొకటి, మా తోటి కోడలికొకటి, నాకోటి ఇలా తీసుకోవాలనుకున్నాము. ఇంకా వేరే వాళ్ళకి పెట్టవలసినవన్నీ కాస్త అమౌంట్స్ అవి ఇస్తే వాళ్ళు తీసుకోవాలి అని చెప్పి అంటే తీసుకోమని చెప్పాము. కొంచెం ఎవరికి వాళ్ళుగా సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు కూడా ఈజీగా అంటే వాళ్ళ దగ్గర లేని కలర్స్ ఇలా తీసుకుంటారు కదండి, అందుకని చెప్పి అయితే కంపల్సరీగా ఆడపడుచు అనేసరికి ఇంటికి వచ్చేటప్పుడు పెడితే బాగుంటుంది అని చెప్పి ఇంకా తను కూడా ఎక్కువగా నా సెలక్షన్ నచ్చుద్ది. అందుకని తనకి నేనే తీస్తూ ఉంటాను. తన దగ్గర ఏ కలర్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా నాకు ఈజీగా తెలుస్తూ ఉంటుంది, మా తోటి కోడలివి ఆడపడిచివి. సో అలా అనమాట. కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాను రెగ్యులర్గా. సో కొన్ని సారీస్ వచ్చేసి ఇలా దారాలు వెనక వచ్చేస్తుంటాయి. అలాంటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది, అనవసరంగా ఆ సారీ అనేది పాడైపోద్ది. అందుకనే కొంచెం సారీ సెలెక్ట్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి మా ఆడవాళ్ళమే కాస్త ఇంత కాస్ట్ పెట్టేటప్పుడు 10 రకాలుగా ఆలోచించాలి కదా అని చెప్పేసి షాప్ అతను మామూలుగా అడగము, ఈ రంగులో ఇంకో అంచులో ఈ రంగు ఇలా అడుగుతూ ఉంటాము. ఫైనల్లీ చాలా కలర్స్ అయితే మాత్రం అంటే సారీస్ అయితే చాలా బాగున్నట్టు అనిపించాయి. కలర్స్ అయితే ఎక్కువగా లేవు. నాకు తెలిసి అన్నీ కూడా అయిపోయి ఉంటాయి, సేల్ అయిపోయి ఉంటాయి అని నాకు అనిపిస్తుంది.
ఎందుకంటే 1 మంత్ నుంచి పండగ సీజన్ స్టార్ట్ అయిపోద్ది. ఖచ్చితంగా అందరూ క్రిస్మస్ హాలిడేస్ నుంచి షాపింగ్ స్టార్ట్ చేస్తారు. మేము చాలా లేట్ అయిపోయాము. అందుకేనేమో నాకు అలా అనిపిస్తుంది. అంటే ఎందుకంటే ప్రతి ఐటెంలో ఒక 2 కలర్స్ 3 కలర్స్ మాత్రమే చూపించేవారు కానీ ఒక 5 ఆర్ 6 అనేవి చూపించలేకపోయారు. వాళ్ళకు కూడా అంతేనమ్మా ఈసారి మాత్రం ఇలాగే వచ్చాయి అని చెప్తున్నారు. కాకపోతే అన్నీ క్వాలిటీ అంటే శారీస్ కొంత మరీ ఇక్కడ షాపింగ్ చేయలేము, వేరే దగ్గరికి వెళ్ళిపోతామా అలా ఏం లేదండి. డిఫరెంట్గా చాలా ఇది కదా, అంటే సిఎంఆర్ అనేసరికి ఒక బ్రాండ్ కదా, బాగానే ఉంటాయి. మనం అనుకునేవి అన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. అంటే మనం ఏ రేంజ్లో కావాలి ఏంటి అనేది. సో నేనైతే పెద్ద అంచులు నాకు నచ్చవు. సో అందుకనే నేను చాలా చిన్న అంచుల్లోనే తీసుకుంటాను. ఇది మరీ చిన్న అంచుగా ఉంది అని చెప్పేసి ఇది శారీ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. బట్ మా వారు ఇంకో శారీ సెలెక్ట్ చేయడం వలన నేను ఈ శారీ వదిలేసాను అనమాట. నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది. అయితే ఇందులో ఇది మెరూన్ కలర్ కదండి, ఈ కలర్ సారీ అంటే ఆ అంచు కూడా చాలా బాగా నచ్చింది కానీ అందులో కలర్స్ లేవు. సో అందుకే నేను ఇలా అంటున్నాను. ఇందులో ఒకసారి ట్రై చేద్దామంటే ఇందులోన ఇదే అంచులో అదే కట్ వర్క్లో వేరే కలర్ అడిగాను. సో వేరే కలర్ లేదని చెప్పారు. ఫైనల్లీ మేమైతే అంటే మా ఆడవాళ్ళకు ఉన్న తత్వమే అది, కలర్ ఉంటే అంచు అడుగుతాం, అంచు ఉంటే కలర్ అడుగుతుంటాము. సో ఫైనల్లీ అయితే ఇలా సెలెక్ట్ చేశాను. అంటే ఈ బ్లూ కలర్ ఒకటి తీసుకున్నాను. నాకు అంచు కూడా చాలా బాగా నచ్చింది. క్లాత్ కూడా చాలా బాగా నేను అనుకున్న విధంగా అనిపించింది అనమాట. సో నేను ఎక్కువగా ఇటువంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో అదొకటి, నెక్స్ట్ ఇదొకటి బేబీ పింక్. సో ఇది కూడా సేమ్ అంచే. వీటి బ్లౌజెస్ వచ్చేసి రన్నింగ్ ఇచ్చాడు. అదే కాస్త అంటే రన్నింగ్ కదా ఎలా ఉంటుందో అనిపిస్తుంది కానీ లేదండి, బాగానే ఉంటుంది అనిపించింది. ఎందుకంటే అన్నీ ఆపోజిట్గా ఇస్తున్నాడు. సో కొన్ని శారీస్ అయితే ఫుల్ ఆపోజిట్, అంటే శారీలో ఎక్కడ ఏం లేకుండా ఫుల్ ఆపోజిట్గా ఇచ్చాడు. అవి కూడా నేను లైక్ చేయలేదు. ఇంకా ఎలా డిఫరెంట్గా అది కుదరదో అనిపించింది. వేరే బ్లౌజ్ వేసుకున్నట్టు ఉంటుందేమో అనిపించింది. సో ఇదైతే బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా బుటా ఇచ్చి రన్నింగ్ ఇచ్చాడు. నెక్స్ట్ పళ్ళు వచ్చేసి సేమ్ అంటే జరీతో ఇచ్చాడు. బాగానే ఉంది, నాకైతే బాగా నచ్చింది. బేబీ పింక్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట. సో మా వారు వచ్చేసి ఇంకో శారీ సెలెక్ట్ చేశారు. అది కూడా వేరే పింక్ అనమాట. సో మా దగ్గర పింక్ ఉన్నాయి కానీ అంటే లేని కలర్స్ అంటూ ఉండవు. కాకపోతే ఇదే ఈ 3000లో 2000లో ఇలా లేకపోతే ఇంకా అవి లేనట్టు అనమాట. ఒక డైలీ వేర్లో ఉన్నా లేదంటే డిఫరెంట్ మోడల్స్ ఉన్నా కూడా ఇంకా లేవు కదా, తీసుకోవాలి అన్నట్టు ఉంటుంది. సో ఇది నాకు మా వారు సెలెక్ట్ చేశారు. సో ఇది అంచు డిఫరెంట్గా అనిపించింది. క్లాత్ కూడా డిఫరెంట్ అనమాట. కొంచెం చాలా స్మూత్గా నాకైతే నచ్చింది. అయితే నేను డార్క్ కలర్ తీసుకోవాలనుకున్నాను, బట్ అతనేమో ఈ కలర్ సెలెక్ట్ చేశారు కదా. సో ఇది కూడా లేదు కాబట్టి ఓకే అని చెప్పేసి, అంటే బాబు అతను జెంట్స్ వేర్ కాస్త తీస్తుంటారు, నేను పాప నార్మల్గా ఇక్కడ శారీస్ అన్నీ సెలెక్ట్ చేస్తుంటాము, అతను వచ్చి ఫైనల్ చేస్తూ ఉంటారు. సో ఇంకా పండగ తర్వాత కొన్ని గ్రామ దేవతలు చూపడానికి అలా ఉండాలండి శారీస్, అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా క్లాత్ స్మూత్గా ఉంది. బ్లౌజ్ పీస్ వచ్చేసి ఆ ఎల్లో ఇచ్చాడు, చెక్స్ ఇచ్చాడు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా పెట్టుబడి శారీస్, అంటే ఇంటికి ఎవరైనా వస్తే పెట్టుబడి శారీస్ అని లేదంటే గ్రామ దేవతలు చూపడానికని ఇలా యూజ్ అవుతాయని చెప్పేసి ఇలా తీసుకున్నాను. ఇవి కొంచెం సిల్క్లో కొంచెం కాటన్లో అనమాట. ఇవన్నీ 300లో అనమాట. సో ఇక్కడతో శారీ షాపింగ్ అయితే అయ్యింది కదా. ఇప్పుడు నైటీస్ అనమాట. అత్తయ్యకి ఒక 2, నాకు 2. నైటీస్లో కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్స్ వచ్చాయండి. అంటే ఫ్రాక్స్ టైప్ అని లేకపోతే ఏవో అంబ్రిల్లా షేప్స్ అని ఇలా వచ్చాయి, బాగున్నాయండి. కొంచెం ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్గా వస్తుంది. సో ఇందులో పింక్ ఒకటి, బ్లాక్ ఒకటి ఇలా తీసాను. కొంచెం ఏదైనా మా ఆడవాళ్ళకి ఎన్ని శారీస్ ఉన్నా చుడీదార్స్ ఉన్నా ఖచ్చితంగా నైటీలు అయితే ఉండాల్సిందే కదా. వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్ అనేది మాకు దేని మీద ఉండదేమో అని ఎన్నో కామెడీ సీన్స్ వచ్చాయండి. అయినా మా పని మాదే. సో ఇప్పుడు పాప షాపింగ్, పాపకి మిడీస్ తీసుకోవాలని అనుకుంటున్నాను. అయితే అక్కడంతా పార్టీ వేర్ ఉన్నాయి, అవన్నీ స్కూల్స్ అలౌ చేయరని ఇలా ఒక షర్ట్ తీసుకొని, ఈ షర్ట్ 500, ఈ షర్ట్కి మ్యాచ్ అయ్యే స్కర్ట్స్ తీసుకుందామని
థాట్ అనమాట. ఎందుకంటే కొంచెం మనం అనుకున్న బడ్జెట్లో అయిపోతుంది ఇలా డిఫరెంట్గా మనం తీసామంటే. అసలు ఇప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ వచ్చినట్టు ఒకే వేలో మిడీ అనేది దొరకట్లేదు. అందుకని మనకు మిడీస్ కావాలనుకుంటే ఇలా డిఫరెంట్గా టీ షర్ట్స్ కానీ షర్ట్స్ కానీ తీసుకొని వాటికి స్కర్ట్స్ మ్యాచ్ అయ్యేటట్టు తీసుకోవడమే. ఒక స్కర్ట్ తీసుకొని వాటికి మ్యాచ్ అయ్యేటట్టు షర్ట్స్ తీసుకోవడమే. నేను ఇంకా షర్ట్ తీసుకొని ఈ స్కర్ట్స్ తీసుకున్నాను. సో ఇది నార్మల్గా ఒక జీన్ ప్యాంట్ మీదకి షర్ట్ అనమాట. సో అక్కడితో పాపకి 1500లో ఒక డ్రెస్ అయిపోతుంది. సో 2 డ్రెస్సులు. నెక్స్ట్ వచ్చేసి ఇది మా మరిది వాళ్ళ పెద్ద పాపకి. ఇవి అన్నీ కూడా అంటే పిల్లలు ఎక్కువగా ఫంక్షన్స్ అప్పుడు ఏవో నెట్ టైప్ ఇలాంటివి అయితే చిరాకు పడతారని కాస్త స్మూత్ క్లాత్లు అయితేనే ఇంట్రెస్ట్ చూపుతారు అనిపించింది. సో అందుకని అలా సెలెక్ట్ చేస్తూ ఉంటాను. ఈ స్కర్ట్స్ వచ్చేసి 1000 రూపీస్ అండి. షర్ట్స్ 500. సో ఈజీగా అయిపోతాయి. ఇది మా మరిది వాళ్ళ. ఫైనల్లీ మా షాపింగ్ అయితే ఇలా జరిగింది. బిల్ అయితే పే చేసేస్తున్నాము. అంటే ఇక్కడ వరకు షాపింగ్ అయిందండి. ఇక్కడ బిల్లు పే చేసేసి వేరే ట్రాక్స్ అని నైట్ డ్రెస్సులు కానీ వేరే షాపులకు వెళ్ళాలి. సో మేమైతే ఈ సంవత్సరం చాలా తక్కువ సింపుల్గా షాపింగ్ చేసామని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ మంత్ తమ్ముడికి మ్యారేజ్ అవ్వడం వలన నాకు శారీస్ అని, పిల్లలకి డ్రెస్సులని, అతనికి డ్రెస్సులని అందరికీ షాపింగ్ చేశారు వాళ్ళు. సో అలాంటప్పుడు ఇంకా చాలా సింపుల్గా చేద్దాం అనిపించింది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫార్మాలిటీ అండి. అంటే పెద్దలకి పెట్టి ఇంకా వాళ్ళకి అవి చూపించి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకోవాలి. సో ఇక్కడైతే కొన్ని గిఫ్ట్స్ ఆఫర్ చేశారు. మాకైతే డైనింగ్ టేబుల్ సెట్ వచ్చిందండి. అంటే అమౌంట్కి తగినట్టు ఇక్కడ గిఫ్ట్స్ అనేవి వచ్చాయి. ఇదంతా బిజినెస్లో భాగమే. అంటే ఇదంతా అట్రాక్షన్ కోసమని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు తర్వాత ట్రెండ్స్కి వెళ్ళాలి. అక్కడ కూడా కాస్త లిమిటెడ్గా పీసులు ఉంటాయి అనిపించింది, కానీ సరే ఒకసారి చూద్దాము ఏవైనా టాప్స్ అవి ఉంటాయేమో అని చెప్పి వెళ్ళాము. నెక్స్ట్ చెన్నై షాపింగ్ మాల్కి కూడా వెళ్ళామండి. అక్కడ నార్మల్గా ప్యాంట్స్ ఇలాంటివన్నీ, అంటే ప్యాంట్స్, నైట్ డ్రెస్సులు అలాంటివి కొన్ని లేవు. సో మేము అనుకున్న లాంటివి దొరకకపోవడం వలన అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇక్కడైతే ఇంకా బిల్లు పే చేస్తున్నాము. కొన్ని అయితే మేము తీసుకోమని, అంటే ఆడపిల్లలకి వాళ్ళ పిల్లలకి తీసుకోమని చెప్పడం వలన మాకు ఈ సంవత్సరం చాలా తక్కువగానే నేను షాపింగ్ చేశాను. సో ట్రెండ్స్ అన్నమాట. ఇక్కడ ముందు ట్రెండ్స్కి వెళ్ళి కొంచెం చూసి ఆ తర్వాత చెన్నై షాపింగ్ మాల్కి కూడా వెళ్తాము. అక్కడ ఒక 2 తీసాము. నెక్స్ట్ జాకీకి వెళ్ళి ట్రాక్స్ అవి తీసుకున్నాము. అక్కడ బాగుంటాయండి జెంట్స్కి కానీ, లేదంటే ట్రాక్స్ అని, నైట్ డ్రెస్సులు అని, కొంచెం మన్నిక అనేది సూపర్గా ఉంటుంది. కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అసలు ఏ షాప్కి వెళ్ళినా ఈ బ్యాగ్స్కి ట్యాగ్స్ ఒకటి వేసేయడం వలన చాలా చిరాగ్గా అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళ సేఫ్టీ కోసం తప్పదనమాట. కొంచెం అమౌంట్ అది పే చేసినప్పుడు అలాంటప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మాది ఫైనల్లీ షాపింగ్ అయితే ఇలా జరిగింది. మేము అయితే ఈ షాపుల్లో ఇలా అంటే షాపింగ్ చేశాం కదా. మీరు ఈ సంక్రాంతి పండగకి ఏ షాప్కి వెళ్ళారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తూ, నేను తీసుకునే శారీస్లో ఏ కలర్ శారీ బాగుంది అనేది కూడా కామెంట్ చేయండి. వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోద్ది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇక సెలవు తీసుకుంటాను మరి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.